క్రీస్తునందు ప్రియమైన కల్వరి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ది క్రిస్టియన్ హోప్ మినిస్ట్రీస్ సమర్పించు అద్దరికి నడిపించు మా అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశం క్రీస్తు విశ్వాసులు వేటి కోసం కనిపెడుతున్నారు. క్రీస్తు విశ్వాసులు వేటి కోసం కనిపెడుతున్నారు. ఫర్ వాట్ ఈవెంట్స్ ఆర్ క్రిస్టియన్స్ వెయిటింగ్. చాలా ప్రాముఖ్యమైన అంశం. పరిశుద్ధాత్మ సహాయంతో కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకుని మన విశ్వాసంలో క్రైస్తవ జీవితంలో బలపడదాం. 3 విషయాల్లో కొరకు క్రీస్తు విశ్వాసులు కనిపెడుతున్నారు. మొదటిది క్రీస్తు రాకడ కోసం. క్రీస్తు రెండవ రాకడ 2 దశల్లో జరుగుతుంది. మొదటి దశ ఆయన రహస్య రాకడ. రెండవ దశ ఆయన బహిరంగ రాకడ. రహస్య రాకడలో యేసుప్రభు వారు తన సంఘాన్ని ఎత్తుకొని పోవుటకు ఆయన వచ్చును. రహస్య రాకడలో ఆయన క్రీస్తునందు నిద్రించిన వారిని ఆయన మహిమ శరీరాలతో లేపుతాడు. అంతేకాకుండా ఆ సమయంలో క్రీస్తు విశ్వాసులు జీవించిన వారిని వారు మహిమ శరీరంతో వారు ఏకంగా కొనిపోబడతారు. ఇది రహస్య రాకడలో. ఈ రాకడ కొరకు క్రీస్తు సంఘం కనిపెడుతుంది, నిరీక్షిస్తుంది. 1 కొరింథీ 5వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో దేవుని మాటలు ఎలా ఉన్నాయి. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి. కనుక ఏ కృపావరమునందునూ లోపము లేక మీరు ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ఆయన తిరిగి వస్తాడని ముందుగానే తెలియచేయబడింది. ఆయన ఆరోహణమై వెళ్ళినప్పుడు అక్కడ దేవదూతలు ఆయన తిరిగి రెండవ రాకడ గురించి ప్రకటించారు. వారు అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పి ముందుగానే చెప్పడండి. ఆయన తిరిగి వస్తాడని. అదేవిధంగా ఇబ్రీ 9:28. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని యుండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఆయన కొరకు రక్షణ నిమిత్తం కనిపెట్టు వారి కొరకు ఆయన మళ్ళీ ప్రత్యక్షమవును.
అయితే ఆయన ఎప్పుడు వస్తాడు, ఏ గడియలో వస్తాడు, ఏ రోజు వస్తాడు అనే విషయాలు అవి గుప్తంగా ఉంచబడ్డవి. మత్తయి సువార్త 24:36లో ప్రభు చెప్తున్నాడు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. అంచేత ప్రేమ స్నేహితులారా, క్రైస్తవులు వేటి కోసం కనిపెడతారంటే మొదటిగా క్రీస్తు రాకడ కోసం కనిపెడుతున్నారు. ఎందుకు క్రీస్తు మళ్ళీ రాకడ గురించి, ఎందుకు రెండవ రాకడ, ఎందుకు సంఘం ఎత్తబడడానికి వస్తున్నాడు ఆయన అనే ప్రశ్నలు కూడా మనకు కలుగుతాయి. అయితే ఆయన ఎందుకు వస్తున్నాడో 2 కొరింథీ 5:10లో పౌలు భక్తుడు ఒక సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. 2 కొరింథీ 5:10లో, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. క్రీస్తు న్యాయపీఠం ఎదుట అది బహుమానముల పండుగ. దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడును పొందినట్లు యేసుక్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం అవ్వాలి. ఆ ఉద్దేశం కొరకు ఆయన తన ప్రజలను తీసుకొని పోవుటకు ఆయన వస్తున్నాడు. చాలా ప్రభువును నిద్రించిన వారిని ఆయన లేపుతాడు. ఆ సమయంలో జీవించుచున్న క్రైస్తవులను ఆయన మహిమ శరీరంతో కొనిపోతాడు. వాటి ప్రివిలేజ్. ప్రియమైన స్నేహితులారా, మొదటిది క్రీస్తు రాకడ కోసం, రెండవది మన శరీర విమోచనము కొరకు, ఫర్ ది రిడెంప్షన్ ఆఫ్ అవర్ బాడీ. రక్షణ పొందిన మనము ఆత్మ విమోచన పొందాం. ఎంచేతంటే పాప క్షమాపణ పొందాం కనుక ఆత్మ విమోచన పొందాం, కానీ దేహ విమోచన ఇంకా పొందలేదు. ఆ దేహ విమోచన రెండవ రాకడలో, అంటే రహస్య రాకడలో జరుగుతున్నది. దానికోసం ప్రభువు రెండవ రాకడలో ఆ యొక్క శరీర విమోచన కలుగు చేస్తాడు. ఈ విషయం రోమా 8:23లో పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఇది గొప్ప మర్మంతో కూడిన సత్యం. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా, ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఆత్మ యొక్క విమోచన పొందాం పాప క్షమాపణ తర్వాత. చేతంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొంది ఉన్నాం మనం. ఆ పాప క్షమాపణ పొందామంటే ఆత్మ విమోచన పొంది ఉన్నామని. అయితే దేహ విమోచన అప్పుడే కలగలేదు. అది రెండవ రాకడలో, రహస్య రాకడలో జరుగుతుంది. అంచేతే మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాము అంటున్నాడు పౌలు భక్తుడు. 2 కొరింథీ 1:22లో
ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. He put his spirit in our hearts as a deposit guaranteeing what is to be, what is to come. గ్యారంటీ అన్నమాట. అడ్వాన్స్ అమౌంట్గా ఇచ్చాడు ఆయన ఆత్మ. సంచకరుగా పెట్టి ఉన్నాడు, సంచకరుగా. అంచేత ప్రియమైన స్నేహితులారా, రెండవ ఉద్దేశం మన శరీర విమోచనము కొరకు. శరీరం విమోచనము కొరకు. ఫిలిప్పి 3:21 కూడా పౌలు భక్తుడు సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి, సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ప్రభు యొక్క రెండవ రాకడలో, రాయస రాకడలో క్రీస్తునందు చనిపోయిన వారు మహిమ శరీరాలతో లేస్తారు. అప్పటికి జీవించున్న వారు మహిమ శరీరం పొంది ఆయనతో కూడా తీసుకొని పోబడతారు. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. అంచేత ప్రియమైన స్నేహితులారా, ఆ శరీర విమోచనము కలిగే వరకు కూడా మనము ఈ శరీరంతో, ఈ మూలుగుతో మనము జీవిస్తూనే ఉండాలి. అంచేతే దేహ విమోచన కలిగే వరకు కూడా ఈ దేహంతో కొన్ని ఇబ్బందులు పడుతూనే ఉండాలి. అంచేతే క్రైస్తవులకు కూడా వారు రక్షింపబడినప్పుడు కూడా దేహ విమోచన కలగలేదు కనుక వారు కూడా అనేకమైన వ్యాధులకు, అనేకమైన శరీర బలహీనతలకు గురవుతున్నారు. 2 కొరింథీ 5:5 కూడా ఆయన ఈ సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. ఆయన తన ఆత్మను మనలో, హృదయంలో ఒక సంచకరుగా ఉంచాడని. ఏ డిపాజిట్ ఇన్ అవర్ హార్ట్స్ గ్యారంటీయింగ్ వాట్ ఈస్ టు కమ్. అంటే ఆయన చేసిన వాగ్దానాలన్నీ కూడా ఆ యొక్క సంచకరువు ద్వారా నెరవేరుతాయని మనం నమ్మాలా, విశ్వసించాలి. ఆయన తప్పనిసరిగా ఆయన విశ్వాసులను ఒకవేళ ముందు చనిపోయినప్పుడు కూడా సమాధుల నుండి మహిమ శరీరాలతో లేస్తారని ఆ యొక్క గ్యారంటీ మనకు ఉన్నది. ప్రియమైన స్నేహితులారు, మొదటిది క్రీస్తు రాకడ కోసం క్రైస్తవులు కనిపెడుతున్నారు. ఎందుకు వస్తున్నాడంటే మనం బహుమాన ప్రదానం కోసం, దేహంతో చేసిన క్రియలకు ఆయన ప్రతిఫలాలు ఇవ్వడానికి ఆయన సంఘాన్ని ఎత్తుకుంటాడు. రెండవది శరీర విమోచన కొరకు, దేహ విమోచన కొరకు వస్తున్నాడు ఆయన. మూడవది దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, ఫర్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది సన్స్ ఆఫ్ గాడ్. రోమా 8:19 దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎవరైతే క్రీస్తుని విశ్వసిస్తారో, నమ్ముతారో, రక్షకునిగా అంగీకరిస్తారో, స్వీకరిస్తారో, ఆయన కొరకు బ్రతుకుతున్నారో వారందరూ కూడా దేవుని కుమారులుగా పరిగణింపబడుతున్నారు. గ్రేట్ ప్రివిలేజ్. అటువంటి కుమారులు అనేకులు కలగడం వల్ల ఇక్కడ ఏమంటున్నాడు పౌలు భక్తుడు, రోమా 8:19 దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. అంటే ఆదాము అవ్వలు పాపము చేయకముందు సృష్టి ఎలాగైతే ఎంతో అద్భుతంగా జీవించిందో, పాపం జరిగిన తర్వాత కలిగిన నష్టం తీసివేయడానికి
మళ్ళీ సృష్టి ఆ పాత సృష్టి యొక్క వైవిధ్యం రావాలని సృష్టి మిగిలిన ఆశతో ఉందని దేవుని వాక్యం చెప్తుంది. పాపము చేయకముందు ఆ తోటలో ఉండే జంతువులు కానీ ఏవైనా సరే అవన్నీ కూడా వెజిటేరియన్ యానిమల్స్, అవన్నీ కూడా శాకాహారమే తినేవాట. ఎప్పుడైతే పాపం చేశారో యెహోవా దేవుడు శపించాడో సృష్టిని, ఆ జంతువులన్నీ కూడా దే బికెమ్ వైల్డ్ యానిమల్స్. అంతకుముందు సింహాల ముందు లేళ్ళు ధైర్యంగా ఉండేవి, పడుకునేవేవి ప్రశాంతంగా. అయితే ఎప్పుడైతే దేవుడు సృష్టిని శపించాడో వారి యొక్క ప్రవర్తన మారిపోయింది, వారి యొక్క స్వభావాలు మారిపోయాయి, అవి క్రూర మృగాలు అయిపోయాయి. అంతేకాదు భూమి కూడా ముళ్ళ పొదలు గచ్చ పొదలు మొదలుపెట్టింది. అంచేతే ప్రవక్త అయిన యెషయా ఈ రాబోయే క్రొత్త సృష్టి గురించి ఒక ప్రవచనం తెలియజేస్తున్నాడు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెడుచున్నది. ఆ పాత సృష్టి ఎంత సుందరంగా మధురంగా ప్రశాంతంగా ఉందో అది మళ్ళీ తిరిగి రావడానికి సృష్టి ఆశతో కనిపెడుతుందట. చూడండి, యెషయా 11వ అధ్యాయం 6, 7, 8, 9 వచనాల్లో ఈ ప్రవచనం ఉంది. ఆ పాత సుందరమైన శ్రేష్టమైన సృష్టి రాబోతుందని. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. చూడండి, ఏదైనా తోటలో పాపము రాకముందు ఎలాగైతే పరిస్థితులు ఉన్నాయో మంచి పరిస్థితులు అవి మళ్ళీ రాబోతున్నాయి. ప్రవచనం ఉంది అక్కడ. చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, ఏ హాని చేయదు. దూడయు కొరమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును అంటున్నాడు. బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును. ఎంత విచిత్రం, ఎంత ఆశ్చర్యం! ఈ ప్రవచనం నెరవేర్చబడుతుంది. సృష్టి మిగిలిన ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నదంటే ఈ పరిస్థితులు. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఎంత ఆశ్చర్యం! ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. సింహం బికమ్స్ ఏ వెజిటేరియన్. మనం ఊహించగలమా? ఎద్దు మేయినట్లు సింహం గడ్డి మేయును. పాలు కుడిచి పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. ఆ బాబా, కెన్ వి ఇమేజిన్ నౌ దీస్ డేస్? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. నా పరిశుద్ధ పర్వతమందు అంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. ఆల్ వైల్డ్ యానిమల్స్ బికమ్ జెంటిల్ యానిమల్స్. జెంటిల్, sober, well behaved, no harmful. సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఈ ప్రవచనం నెరవేరుతుంది. ప్రవచనం యెషయా భక్తుడు రాస్తున్నాడు పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి. అంచేత ప్రియమైన స్నేహితులారా, రెవల్యూషన్ 22:3లో కూడా ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. అంచేత
క్రీస్తు విశ్వాసులు వేటి కోసం కనిపెడుతున్నారంటే మొదటిది క్రీస్తు రాకడ కోసం. క్రీస్తు రాకడ కోసం ఇవ్వబడిన ప్రవచనాలు, ముందు హెచ్చరికలు చూసాం. ఎందుకు వస్తున్నాడంటే రహస్య రాకడలో ఆయన సంఘాన్ని ఎత్తుకుని వారికి బహుమానాలు అందించడానికి వస్తున్నాడు. రెండవదిగా శరీర విమోచన కొరకు వస్తున్నాడు. చనిపోయిన వారు మహిమ శరీరాలతో లేస్తారు, కొత్త కొత్త శరీరాలతో, మహిమ శరీరాలతో. ఇంకా వ్యాధి ఉండదు, జబ్బులు ఉండవు. ఆ శరీరానికి శరీర విమోచన కొరకు వస్తున్నాడు. మూడవది దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది సన్స్ ఆఫ్ గాడ్. ఎంత చక్కని ఆశీర్వాదం, ఎంత గొప్ప భాగ్యం. మనుష్య కుమారుడు, ప్రభు చెప్పిన మాటలు మత్తయి 16:27. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును, ఫలాలు ఇవ్వడానికి, బహుమానాలు ఇవ్వడానికి అని వస్తున్నాడు. దేవుడి మాటలను దీవించునుగా ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, విత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రములు. క్రీస్తు విశ్వాసులు వేటి కోసం కనిపెడుతున్నారు అనే అంశంలో ఉండే కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మేము ధ్యానించి గ్రహించాం తండ్రి, మీకు స్తోత్రములు. ఇటువంటి నిరీక్షణ తండ్రి మేము చూడగా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. విత్తబడిన వాక్యాన్ని దీవించండి, వింటున్నవని ఆస్వాదించండి తండ్రి. త్వరలో తండ్రి యేసుక్రీస్తు తన యొక్క రహస్య రాకడ, తర్వాత శ్రమల కాలం, తర్వాత 1000 ఏళ్ళ పరిపాలన, తర్వాత దావడ సింహాసం తీర్పు, ఇవన్నీ కూడా చక్కగా జరుగుటకు మీ ప్రణాళిక ప్రకారంగా జరుగునుగాక. ప్రభువా, కల్వరి టీవీ యాజమాన్యాన్ని దీవించండి, సిబ్బందిని దీవించండి, వారి పరిచర్యను దీవించండి. ప్రభు, ఈ టీవీ ప్రోగ్రాం కొనసాగటం మీ కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. నడిపించుమా అచ్చట మహిమలందించుమా, అద్దరికి నడిపించుమా అచ్చట మహిమలందించుమా. దేవాసోతా దీప్తిధారా, దేవాసోతా దీప్తిధారా, దీవించి దాటించు దయకరా, అద్దరికి నడిపించుమా అచ్చట మహిమలందించుమా. पेनु तो भा